కలర్ లీవ్స్. సో ఈ లెటిస్ సీడ్స్ అనమాట. క్వాలిటీ అండి ఇట్లా సన్నగా ఉన్నాయి. సో ఇది ఆల్ కైండ్ ఆఫ్ లెటిస్ అనమాట. లెటిస్ ఏంటంటే మీకు క్యాబేజ్ లాగా పెరుగుతుంది, తర్వాత పాలకూర లాగా పెరుగుతుంది అనమాట. సో ఇవి వచ్చినవి మాత్రం పాలకూర లాగా ఉంటాయి కదా, అలాంటి లెటిస్ అనమాట. సో సాయిల్ మిక్స్ వచ్చేసి నేను చాలా నీట్గా వాడుకుంటానండి. రెగ్యులర్గా ప్రతి పాట్కి నేను ఏ ప్లాంట్స్ వేస్తానో దానికి ముందు ఫస్ట్ సాయిల్ మిక్స్ వాడతాను. సో ఆ సాయిల్ మిక్స్ వచ్చేసి చాలా లైట్గా ఉంటుంది బాల్కనీ గార్డెన్ కాబట్టి. సో దీంట్లో నేను ఖచ్చితంగా డ్రై బనానా పీల్ వాడతాను అనమాట. అంటే ఎండు అరటి తొక్కలు, తర్వాత అలాగే నీమ్ ఆకులు అంటే వేప ఆకులు ఎండబెట్టేసే వాడుకుంటాను. సో డ్రై బనానా పీల్ చాలా బాగా పనిచేస్తుంది. అసలు అవి ప్లాంట్ గ్రోత్కి చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. సో ఎప్పుడు కూడా నేను ఎప్పుడైనా మనము అట్టిపళ్ళు కొనుక్కుంటాం కదా, సో అవి నేను కనీసం ఒక 4-5 అన్నా నేను ఎండబెట్టేసుకుంటాను. సో అవి వాడిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో డ్రై బనానా పీల్, ఇంకా నీమ్ లీవ్స్ అంటే మన వేపాకులు ఉంటాయి కదా, వేపాకులు కూడా ఒక బంచ్ లాగా తెచ్చేసుకుంటాను. అవి కూడా ఎండబెట్టేసుకుంటాను, ఒక కవర్లో పెట్టేసుకుంటాను. తర్వాత ఇది కౌడంగ్ అండి, మన ఆవు పేడ ఉంటుంది కదా, అది కూడా చాలా డ్రై ఆవు పేడ, అది కూడా ఒక బాక్స్లో వేసేసి పెట్టేసుకుంటాను. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటాను. ఇది నేను ఒక వేస్ట్ కప్స్ ఉంటాయి కదా, మ్యాగీ కప్స్, సో అలాంటివి వాడుతున్నాను. ఎందుకంటే సీజనల్ అనమాట ఈ లెటిస్, ఎప్పుడు వాడే అవసరం ఉండదు. ఊరికే ఒక 1 మంత్ 1.5 మంతే ఉంటుంది అనమాట. అందుకే ఇలాంటి పోర్టబుల్ అండ్ డిస్పోజబుల్ క్యాన్స్లో వాడుతున్నాను. సో ఈ క్యాన్లో వచ్చేసి నేను మంచిగా వాష్ చేసేసుకున్న తర్వాత ఒక చిన్న బట్ట వేస్తాను హోల్స్ చేసేసిన తర్వాత. దాని తర్వాత డ్రై బనానా పీల్ అండ్ నీమ్ లీవ్స్ వేస్తాను. డ్రై బనానా పీల్ వేయటం వల్ల ఏంటంటే కింద స్పంజినెస్ ఉంటుంది, ఇంకా అలాగే స్లో ఫర్టిలైజర్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. అందుకే నేను అది లాస్ట్లో వేస్తాను. సో సాయిల్ మిక్స్లో వచ్చేసి నేను కోకోపీట్ వాడతాను. చాలా లైట్ సాయిల్, అండ్ లెటిస్కి ఏంటంటే హల్కా ఉండాలి సాయిల్, ఇలా జిగట్గా ఉండకూడదు అనమాట. కోకోపీట్, రివర్ శాండ్ వాడతాను, గార్డెన్ సాయిల్ వాడతాను, డ్రై టీ లీవ్స్ కూడా వాడతాను, డ్రై టీ లీవ్స్. సో అది అన్నీ కలిపి మిక్స్ చేసి కౌడంగ్తో పాటు మిక్స్ చేసేసుకుంటాను. మిక్స్ చేసేసుకున్న తర్వాత